యాహ్! డస్ ఆస్ట్రాలజీ హెల్ప్ అట్రాక్ట్ అబండెన్స్ ఇన్ లైఫ్ అండ్ డస్ ఇట్ ప్లే ఎ రోల్ ఇన్ ట్రాన్స్‌ఫార్మింగ్ అవర్ డెస్టినీ? సార్ ఇక్కడ చాలా సార్లు చెప్పడం అనేది జరిగింది. ఆస్ట్రాలజీ అనే దాని గురించి. ఆస్ట్రాలజీ అనేది ఏంటి? ఎట్లా? అనేది నేను చెప్పడం జరిగింది. దానికి నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా నేను చెప్పడం జరిగింది గతంలో. ఆస్ట్రాలజీ అనేది నాకు అర్థమైనంత వరకు, నేను ఆస్ట్రాలజీ పండితుడిని కాదు. నేను ఆస్ట్రాలజీ నిష్ణాతుడిని కాదు. ప్రవేశం ఉన్నవాడిని కూడా కాదు. కానీ నా జీవితానుభవంలో నేను అబ్జర్వ్ చేసింది, నా యొక్క సర్కిల్‌లో జనాలతో నేను అబ్జర్వ్ చేసింది, నా యొక్క పండితులైన మిత్రులతో నేను చర్చించినప్పుడు, లేదా వాళ్ళతో కొన్ని చర్చాగోష్ఠి చేసినప్పుడు, కొంత డిస్కషన్స్, ఒక్కొక్కసారి ఆర్గ్యుమెంట్స్ కూడా చేస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ ఆస్ట్రాలజీ అనేది ఒక ఫ్యూచర్ ప్రొజెక్షన్ మాత్రమే. ఒక ఫ్యూచర్ ప్రొజెక్షన్ మాత్రమే. ప్రొజెక్షన్ అంటే ఒక సూచిక మాత్రమే. సూచిక ఇన్ ద సెన్స్ ఏంటంటే, మనం హైవే మీద వెళ్తున్నాం. హైవే మీద వెళ్తున్నప్పుడు అక్కడ బోర్డ్ కనిపించింది. విజయవాడ 200 కిలోమీటర్లు అని. అంటే ఇలా యారో కొట్టి విజయవాడ 200 కిలోమీటర్లు. విజయవాడ 200 కిలోమీటర్లు అనే బోర్డు ఏం సూచిస్తుందంటే, నువ్వు ఇలా వెళ్తే విజయవాడకి 200 కిలోమీటర్లలో 200 కిలోమీటర్లు ఇలాగే గనక నువ్వు వెళ్తే విజయవాడ చేరతావని సూచన. రైట్? అలా అని చెప్పి ఆ బోర్డ్ చూపించినట్టుగా ప్రతివాడు విజయవాడ చేరతాడని లేదు. ఎందుకు అంటే, నువ్వు అది చూపించిన దారిలో చివరిదాకా వెళ్తే అక్కడికి చేరతావు. కానీ ఈ లోపల నీకు పనొచ్చి సూర్యాపేట దగ్గర నుంచి లెఫ్ట్‌కి తిరిగిపోయి ఖమ్మం వెళ్ళొచ్చు. లేదా కోదాడ దగ్గర నుంచి లెఫ్ట్‌కి తిరిగిపోయో, రైట్‌కి తిరిగిపోయి ఇంకెటో వెళ్ళొచ్చు. లేదా ఇంకా ఈ మధ్యలో ఇంకెక్కడి నుంచో అడ్డానికి తిరిగిపోయి జగ్గయ్యపేటకో ఎటో వెళ్ళొచ్చు. సో, విజయవాడ వెళ్ళకముందు మళ్ళీ కనీసం ఒక 100, 150 ఆప్షన్స్ ఉంటాయి. సో, బోర్డ్ దాటావన్నంత మాత్రం నువ్వు విజయవాడ వెళ్తావని లేదు. 100, 150 ఆప్షన్స్‌లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ ద సూచన, అక్కడ విజయవాడ వెళ్తది అని బోర్డ్ అనేది సూచన. కానీ ఆ సూచన తర్వాత నీ డ్రైవింగ్, నీ మానసిక స్థితి, నీ యాక్షన్ దాని యొక్క రిజల్ట్‌ని చేంజ్ చేసింది. అలా రిజల్ట్‌ని చేంజ్ చేయటంలో అంటే ఎలా చెప్పాలి అంటే మీకు, నా జాతక చక్రం ప్రకారం మా అమ్మా నాన్నకి మహాపండితులు, పూర్వీకులు ఒక 3 విషయాలు చెప్పారు. ఆ 3 విషయాల ప్రకారం ఏంటంటే, నేను నా చేతిలో ఏదో హోల్ ఉందట. అంటే ఈ చేతి గీతల్లో చూసి, చేతి గీతలు చూసి, ఆస్ట్రాలజీ చార్ట్ చూసి చెప్పింది ఏంటంటే, వీడి దగ్గర రూపాయి నిలవదు. నంబర్ 1. నంబర్ 2, వీడి మాటకి ఇంట్లో కూడా విలువ ఉండదు. అంటే వీడి మాట చెప్తే వీడి ఇంట్లో పెళ్ళాం పిల్లలు కూడా వీడి మాట వినరు. అంటే వీడి మాట కేర్ చేయరు. నంబర్ 3, వీడికి గుర్తింపు అనేది సమాజంలో క్వెషనే లేదు. అంటే అసలు రాదు. గుర్తింపు ఉండదనమాట. ఏదో అనామకుడిగా ఎదుగుతాడు, అనామకుడిగా మరణిస్తాడు. అంతే. మిస్టర్ నోబడీ అంటే ఈవెన్ పక్కింటోడికి కూడా పట్టదనమాట ఈడెవడో అని. సో, ఈ 3 కూడా ప్లస్ 4వది సన్యాసం స్వీకరిస్తాడు. ఒక 25, 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి సన్యాసం స్వీకరిస్తాడు. ఈ 4 కూడా నా జాతక చక్రం ప్రకారం మహానుభావులు చెప్పారు. సో, నా దగ్గర రూపాయి నిలవదు అన్నాడు. కరెక్టే. ఇవాళ కూడా నా దగ్గర రూపాయలు నిలవట్లేదు. కానీ కోట్లు నిలుస్తున్నాయి. నా మాట నా భార్య పిల్లలు కూడా వినరన్నారు. కరెక్టే. నా భార్య పిల్లలు మాత్రమే కాదు, కొన్ని వేల మంది వింటున్నారు. ఇదిగో ఇప్పుడు ఈ క్షణాన కూడా ఓ 15, 16 మంది నా మాట వింటున్నారు. కొన్ని వేల మంది నా యొక్క మాటల్ని జీవితంలో పాటించి, వేదవాగ్గా పాటించి వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుచుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే అనామకుడిగా ఉంటాను అన్నారు. కరెక్టే. అనామకుడిగా ఎవరికీ పరిచయం లేని పరిస్థితిలో 12 పుస్తకాలు రాసి, 6 పుస్తకాలు మనీ మీద రాసి, అందులో 2 అమెజాన్ బెస్ట్ సెల్లర్లు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ మనీ గురు అని చెప్పి నాకు పిలుచుకోవడం. గూగుల్‌లో గనక రాజశేఖర్ అని కొడితే అనామకుడు కాబట్టి రాజశేఖర్ పేరు ఎక్కడ కనపడదు. మనీ గురు రాజశేఖర్ అంటే మటుకు నా గురించి కనపడటం. దాదాపు ఒక 10, 12 అవార్డులు నా జీవిత కాలంలో ఆయన నాకు పొందటం. ఈవెన్ అమెరికన్ యూనివర్సిటీ నా యొక్క విషయాలను గుర్తించి డాక్టరేట్ అనేది ఇచ్చి, ఈ సంవత్సరమే డాక్టరేట్ అనేది ఇచ్చి నన్ను డాక్టర్ రాజశేఖర్‌గా పరిగణించడం. నేను ఇంకా సన్యాసం స్వీకరించకపోవడం. సో, నా జాతక చక్రం గురించి
ఇవన్నీ చూసిన తర్వాత జాతక చక్రాన్ని నమ్మాలా? నమ్మకూడదా? మీరు ఆలోచించుకోండి. సో, ఇట్స్ ఓన్లీ ఎ ప్రొజెక్షన్. అంటే అది జరిగే అవకాశం ఉంది. అంటే వాళ్ళు చెప్పింది రాంగ్ కాదు. వాళ్ళు రీడ్ చేసిన టయానికి నా అస్ట్రాలజికల్ చార్ట్ ప్రకారం, నా లైఫ్ ప్రకారం నేను అలా చేసే అవకాశాలున్నాయి. కానీ దాన్ని నా కృషి ద్వారా కావచ్చు, నా కర్మల ద్వారా కావచ్చు, నా ఆలోచనలో మార్పు ద్వారా కావచ్చు, నాకున్నటువంటి కోచెస్, మెంటర్స్, గైడ్స్ యొక్క సహకారం ద్వారా కావచ్చు, నేను దాన్ని తిరిగి రాసుకోగలిగాను, మార్చుకోగలిగాను. సో, విజయవాడకి బోర్డ్ చూపించినంత మాత్రాన మీరు విజయవాడే చేరాలని లేదు. మీరు ఎక్కడి నుంచైనా డీవియేషన్ తీసుకోవచ్చు. ఎక్కడికైనా చేరొచ్చు.